Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, హైదరాబాద్. ఈరోజు మనం BA సోషాలజీ మొదటి సంవత్సరంలోని రెండవ సెమిస్టర్లోని పలు అంశాలని చర్చిస్తాం. అందులో ముఖ్యంగా భారతీయ సమాజం నిర్మితి పరివర్తన అనే అంశంలో మనకు సామాజిక నిర్మితి అనేటువంటి పాఠ్యాంశం ఉంది. ఈ సామాజిక నిర్మితిలో ముఖ్యంగా గిరిజన సామాజిక నిర్మితి ఏమిటి, వ్యవసాయ సామాజిక నిర్మితి అంటే ఏమిటి, లేకుంటే పారిశ్రామిక సామాజిక నిర్మితుల గురించి మనకు ప్రత్యేకమైనటువంటి పాఠ్యాంశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈరోజు మనం గిరిజన అంటే గిరిజన సామాజిక నిర్మితి గురించి పలు అంశాలని చర్చిద్దాం. అసలు మన దేశంలో గిరిజన జనాభా ఎంతుంది అంటే 2011 జనాభా లెక్కల ప్రకారము మనకు 8.2% గిరిజనులు ఉన్నారని అంచనా. ఇది ప్రపంచంలో గనక చూసినట్లయితే మనకు రెండవ దేశంగా అంటే గిరిజనుల్లో అతిపెద్ద దేశం అయినటువంటి మొదటి దేశం ఆఫ్రికా దేశం అయితే రెండవ దేశం భారతదేశంగా గుర్తింపు ఉంది. అయితే ఈ గిరిజనుల గురించి అక్కడ ఉన్నటువంటి సామాజిక నిర్మితి అంటే సామాజిక నిర్మాణం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా అసలు సామాజిక నిర్మితి అంటే ఏమిటి? ఇంగ్లీష్లో కనుక అయితే మనం ఏమంటామంటే సోషల్ స్ట్రక్చర్ అంటాం. అసలు సామాజిక నిర్మితి అంటే వివిధ సామాజిక సంస్థల మధ్య ఏర్పడ్డ ఒక నిలకడమైనటువంటి సంబంధాల రూపకల్పననే సామాజిక నిర్మితి అంటారు. అంటే సమాజంలో అనేక సామాజిక సంస్థలు లేదా సామాజిక వ్యవస్థలు ఉంటాయి. అంటే కుటుంబం అనేది ఒక సామాజిక వ్యవస్థ, మతం అనేది ఒక సామాజిక వ్యవస్థ, లేకపోతే విద్య అనేది ఒక సామాజిక వ్యవస్థ, లేకుంటే కులం అనేది సామాజిక వ్యవస్థ, అదేవిధంగా రాజకీయం అనేది ఒక సామాజిక వ్యవస్థ. ఇలా అనేక సామాజిక సంస్థలు తమ పనులను చేసుకుంటూ పోతూ పరస్పర సంబంధాలు కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏకదాటిగా పరస్పర ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంతో నడుచుకున్నట్లయితే కనుక సమాజం యొక్క నిర్మాణం అనేది బలోపేతంగా ఉంటుంది. దానినే మనం సామాజిక నిర్మితి అని అంటాం. ఇక సామాజిక నిర్మితి బాగుంటే కనుక దానివలన అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రవర్తన కానీ మంచిగా మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది. సామాజిక నిర్మితి ఒక వ్యక్తి స్థానాన్ని బట్టి అతడు ఏ సామాజిక నిర్మితికి నుంచి వచ్చాడు, లేకుంటే సామాజిక అంతస్తు నుంచి వచ్చాడు, లేకుంటే అతని యొక్క పాత్రలు ఏమిటి, ఆమె యొక్క పాత్రలు ఏమిటి అనేది మనకు తెలియవచ్చును. కాబట్టి మనం సామాజిక నిర్మితి గురించి తెలుసుకోవాలి. అయితే ముఖ్యంగా డిఎన్ మజుందార్ అనే సామాజిక శాస్త్రవేత్త ఈ తెగ అనే విషయాన్ని కూడా బాగా విపులీకరించడం జరిగింది. అసలు తెగ అంటే ఏమిటి అంటే ఒకే పేరు గల కుటుంబాల సమూహం కావచ్చు, లేకుంటే ఒకే ప్రాంతంలో నివసించేవారు కావచ్చు, లేక ఒకే భాష మాట్లాడేవారు కావచ్చు, లేకుంటే వివాహాల పట్ల కానీ కొన్ని ఇతర సాంప్రదాయాల పట్ల కానీ నియమించేటటువంటి వారు కావచ్చు, లేకుంటే పరస్పర బాధ్యతలు కావచ్చు, లేకుంటే అన్యోన్యంగా ఉండేటటువంటి ఇలా సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు ఉండే వాళ్ళందరినీ కూడా ఒక తెగ అని మనకు డిఎన్ మజుందార్ గారు నిర్వచించటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ తెగకు ఉండేటటువంటి లక్షణాలు మనం అనుకున్నాం. ఒకే ప్రాంతంలో ఉంటారు అంటే మనం గిరిజన తెగలు అంటే కనుక వారు ఏం చేస్తారంటే ఆ కొండల్లో కావచ్చు లోయల్లో కావచ్చు ఒకే ప్రాంతంలో కొంతకాలంగా వాళ్ళు నివసిస్తూ ఉంటారు. మనం ముఖ్యంగా చూసినట్లయితే గోండు తెగలు లేకుంటే బిల్లులు భారతదేశంలోని మధ్య ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. అంటే మధ్యప్రదేశ్, మనకి ఛత్తీస్గఢ్, లేకపోతే మహారాష్ట్ర ప్రాంతాల్లో మీకు గోండ్వా అన్న ప్రాంతం అంటాం. ఈ ప్రాంతంలో ఎక్కువగా గోండులు ఉంటారు. అదేవిధంగా ఖాసీలు మనకు మేఘాలయ అస్సాం ప్రాంతాలు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఖాసీ తెగవాళ్ళు గారో తెగవాళ్ళు ఉంటారు.
అదేవిధంగా మీకు నాయర్లు కానీ లేకుంటే తార్వాడ్లు కానీ తమిళనాడు రాష్ట్రం నీలగిరి ప్రాంతాల్లో ఉంటారు. అంటే వీళ్ళంతా ఒకే ప్రాంతంలో ఉంటారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరొక ఉదాహరణ ఏమిటంటే మనకు చెంచులు అంటాం తెలంగాణ ప్రాంతాల్లో. తెలంగాణలో ఉన్నటువంటి చెంచులంతా కూడా మీకు ఈ నల్లమల్ల ఫారెస్ట్ అంటే మహబూబ్ నగర్, నల్గొండ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. ఈ విషయాన్ని అంటే తెగలు అనేవాళ్ళు ఒకే ప్రాంతంలో ఉంటారు. రెండవది ఏమిటి అంటే కనుక ఒకే పేరు ఉంటుంది. అంటే ఆ తెగలందరికీ కూడా గోండులని, లేకుంటే గారోలని, ఖాసీలని, లేకపోతే చెంచులని, కోయలని, కొండరెడ్లని ఇలా ఒక పేరుతో ఈ తెగలు ఉంటారు. ఇక వీళ్ళు మాట్లాడుకునే భాష కూడా ఒక్కొక్క తెగకు ఒక్కొక్క భాష ఉంటుంది. తెగలల్లో కూడా ఒక భాషకు ఉండే భాష ఇంకో భాషకు ఉండదు. నాగరికమైనటువంటి సమాజంలో ఉండే భాషను దాదాపుగా వీరికి అర్థం కాదు. తెగలల్లో సపరేట్ భాషలు ఉంటాయి. అంతేకాకుండా ఒక తెగకు ఇంకొక తెగకు కూడా వైవిధ్యమైనటువంటి భాషలు ఉంటాయని మనం తెలుసుకోవాలి. ఇక వీరికి ఒక ఉమ్మడి లేకుంటే ఒకే రకమైనటువంటి సాంప్రదాయాలు ఉంటాయి. అంటే ఒకే పూర్వీకుల్ని వాళ్ళు ఆరాధించడం కానీ, లేకపోతే వారి పండుగల సందర్భంలో కూడా కొన్ని ఒకే రకమైనటువంటి ఈ తెగలకు సంబంధించినటువంటి సాంప్రదాయాలు ఉంటాయి. అదేవిధంగా వీరికి ఒకే రకమైనటువంటి రాజకీయ వ్యవస్థ, అంటే ఆ తెగకు సంబంధించినటువంటి నాయకుడు, అంటే వారిలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని క్లియర్ చేయడానికి కానీ, నివృత్తం చేయడానికి కానీ, పరిష్కరించడానికి ఒకే రకమైనటువంటి రాజకీయ వ్యవస్థ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ రాజకీయ వ్యవస్థ అనేది వంశపారపర్యంగా వస్తుంది. అంటే ఏమిటంటే ఏ కుటుంబంలోనూ అయితే కనుక వాళ్ళ నాయకులు ఉంటారో అదే నాయకులు హెరిడిటరీ అంటాం. అదే అంటే వారి కుటుంబ సభ్యులే ఈ సమస్యలను తెగలకు సంబంధించినటువంటివి పరిష్కరించడానికి ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక వీళ్ళకి ఒక ఉమ్మడి సంస్కృతి అనేది ఉంటుందన్నమాట. అంటే తెగలకు వారికి సంబంధించినంత వరకే ఒక ఉమ్మడి సంస్కృతి అనేది ఉంటుంది. ఇక తెగలల్లో ముఖ్యంగా ఏమిటి అంటే వారికి విశిష్టమైనటువంటి ఒక శైలి, అంటే వాళ్ళ యొక్క వేషధారణ కావచ్చు, వారి యొక్క కట్టుబాట్లు కావచ్చు, లేకుంటే వారి యొక్క సంప్రదాయాలు కావచ్చు, నాగరిక సమాజంతో పోల్చుకుంటే వారికి ఒక వైవిధ్యమైనటువంటి ఈ వ్యవస్థ అనేది, ఒక శైలి అనేది ఉంటుంది. అందుకే మనం ఏమన్నాము, తెగ అనగానే ఒకే ప్రాంతంలో ఉంటారు, కొన్ని కుటుంబాల సమూహము ఒకే పేరుతో ఉంటారు, ఒకే భాషతో ఉంటారు, కొన్ని ఒకే మతంతో ఉంటారు. కాబట్టి దీన్ని తెగగా అనడం జరిగింది. ఇక నిజంగా కూడా ఈ గిరిజన సమాజాల్లో ఉన్నటువంటి అంశాలని మరికొన్ని విషయాల్ని పరిశీలిద్దాం. మరి భౌగోళికంగా, జాతిపరంగా, భాషాపరమైనటువంటి లక్షణాలు మన దేశంలో ఈ తెగలకు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. మనకు బీకే రాయ్ బర్మన్ గారు ఈ తెగలన్నింటినీ కూడా భారతదేశంలో షెడ్యూల్డ్ తెగల్ని 5 ప్రాంతాలుగా, సమూహాలుగా వర్గీకరించడం జరిగింది. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతం అంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, త్రిపుర లాంటి ప్రాంతాల్లో ఉండే రకమైన వాటిలను ఒక రకమైన తెగ అని, ఇక హిమాలయ ప్రాంతం, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళను ఒక తెగ అని, మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఉండే వాళ్ళని మధ్య ఈశాన్య ప్రాంతం తెగలని, లేకుంటే దక్షిణ ప్రాంతంలో ఉండే వాళ్ళని, లేకుంటే దక్షిణ భారతదేశంలో ఉండే వాళ్ళని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళని దక్షిణ భారతదేశం షెడ్యూల్డ్ తెగలని, మరియు పశ్చిమ భారతదేశం అంటే రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ ఇలాంటి ప్రాంతాల్లో ఉండేవారిని వీరిని కూడా అంటే మొత్తం మీద 5 ప్రాంతాల్లో సమూహాలుగా విభజించటం జరిగింది. ఇక గిరిజన సామాజిక నిర్మితి ఎలా ఉంది, ఆ జాతి లక్షణాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని, గిరిజనుల్లో వారి యొక్క వృత్తులు ఎలా ఉన్నాయని ఒకసారి చూద్దాం. ముఖ్యంగా అటవీ సంపద అంటే అటవీ ఉత్పత్తుల మీద వారు జీవించడం జరుగుద్ది. రెండవది ఏమిటంటే ఆహార సేకరణ, అంటే అడవులలో ఆహారాన్ని సేకరించి వారు స్వీకరించడం జరుగుద్ది. అంతేకాకుండా పోడు వ్యవసాయం అనేది ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో కనబడుతుంది. అంతేకాకుండా స్థిర వ్యవసాయం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు కూడా ఎక్కువగా ఉంటారు. ఇక మరొకటి ఏమిటంటే పశు పోషణ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గిరిజన ఆర్థిక వ్యవస్థను కూడా ఒకసారి మనం చూడాలి.
ముఖ్యంగా గిరిజనుల్లో ఎక్కువగా సాంకేతిక పైన పరిజ్ఞానం లేకపోవటం, లేకుంటే ఎక్కువగా గిరిజనులు మతం మీద, ఇంద్రజాలం మీద ఎక్కువ నమ్మకంతో ఉంటారు. అంతేకాకుండా వారికి లాభమని, లేకుంటే నియమబద్ధమైనటువంటి మార్కెట్ లక్షణాలు అనేటివి వారికి ఉండడం జరగదు. ఇంకొకటి ఏమిటంటే వ్యవసాయం చేయటంలో కానీ, లేకుంటే ఇతర పనుల్లో కానీ ఎక్కువగా ప్రత్యేకమైనటువంటి నిపుణులు అనేటివి నిపుణులు వారిలో ఉండరు. కాబట్టి ఇవన్నీ కూడా వారికి ఒక ఇవన్నీ కూడాను వారి యొక్క సామాజిక లేకపోతే ఆర్థిక నిర్మితుల్లో భాగమై ఉంటాయని మనం తెలుసుకోవాలి. మొత్తం మీద గిరిజనులో గిరిజనులో ఒక సాంఘిక వ్యవస్థాపన, లేకుంటే మొత్తం మీద గిరిజనులో ఒక సాంఘిక వ్యవస్థాపన ఎలా ఉంటుందంటే, ఒక కుటుంబాల మధ్య రక్త సంబంధాలు ఉంటాయి. అంతేకాకుండా కొన్ని నిషిద్ధ సంబంధాలు ఉంటాయి, కొన్ని పరిహాస బంధుత్వాలు ఉంటాయి, టెక్నోనామీ అనేది ఉంటుంది, మాతృల అధికారం అనేది ఉంటుంది. అంతేకాకుండా మాతృల అధికారం అంటే కనుక పెళ్ళైన తర్వాత తల్లి యొక్క తమ్ముడు ముఖ్యంగా ఎక్కువగా నిర్ణయాధికారంలో పాల్గొంటారు. అంతేకాకుండా పితృస్వాధికారం అంటే ముఖ్యంగా మేనత్తలు కూడా కొన్నిసార్లు వారి నిర్ణయాధికారంలో పాల్గొనటం జరుగుతుంది. సో ఈరోజు మనము ఈ గిరిజన సామాజిక నిర్మితి అనే అంశంలో పలు అంశాలను చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా గిరిజనుల్లో ఉన్నటువంటి తెగలంటే ఎవరు, తెగలకు ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, అసలు వారిలో ఉన్నటువంటి సాంఘిక వ్యవస్థాపన ఎలా ఉంది, అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థాపన ఏ విధంగా ఉంది అనే అంశాలని మనం చర్చించాము. మీరు మన పాఠ్యపుస్తకంలోని మిగతా అంశాలని కూడా నేర్చుకున్నట్లయితే ఈ గిరిజన సామాజిక నిర్మితి మీద మీకు మరింత విషయ పరిజ్ఞానం అందే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.